సో రాజు గారు గుమగుమలు సెగ్మెంట్ లో ఇవాళ మీరు మాకేం చూపించబోతున్నారు? మేతి బైగన్ ఫ్రై. ఓ మేతి బెంగన్ ఫ్రై అంటే వంకాయలో మెంతికూర. ఈ రెండింటి కాంబినేషన్ లో ఫ్రై ఐటమ్ చేస్తున్నాను. ఓకే, మామూలుగా వంకాయతో వేరే కాంబినేషన్స్ అన్ని చేస్తూ ఉంటాం, కానీ మెంతికూరతో బానే ఉంటుందా అండి? ఎస్ అండి, అంటే బేసిక్ గా మనకు వంకాయ అనేది ఏంటంటే ఏ కాంబినేషన్ చేసుకున్నా ఈజీగా దానికి మోల్డ్ అయిపోతుంది. సో మేతి కాంబినేషన్ ఫ్రై ఐటమ్ లో చాలా బాగుంటుంది. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మేతి బెంగన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, పోపు దినుసులు 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు. మేతి బెంగన్ ఫ్రై. సో రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి. ఓకే, కూడా ముందుగా ఆయిల్, దీంట్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. ఓకే, ఓన్లీ జీలకర్ర ఆవాలు. ఎస్ అండి, సరిపోతుంది. ఇది కొంచెం వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, మెంతికూర హెల్త్ కి చాలా మంచిది అంటారంట కదండి? ఎస్ అండి. సో దీంట్లో మనకు అంటే 2 రకాలు దొరుకుతాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. అంటే కొంచెం చిన్నది 2 ఆకుల్లో ఒకటి దొరుకుతుంది, ఇది కొంచెం పెద్దగా అయింది అనమాట. సో రెండింటితో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ టేస్ట్లో అనేది. సో ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కొద్దిగా వేగగానే దీంట్లో మెంతికూర. సో ఇది బాగా వేగాలి మనకు, సో లేకపోతే మనకు కొంచెం చేదుగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మామూలుగా మెంతికూర పప్పు విన్నాను, నేను తిన్నాను. వంకాయతో కాంబినేషన్ చేస్తూ ఉంటారు. ఇది అలాగే వంకాయ ఒకటి, తర్వాత చిక్కుడుకాయతో, ఓకే, ఆలు కాంబినేషన్లో, గోబీ కాంబినేషన్లో, ఫ్రై ఐటమ్స్ లోనే వాడచ్చు. కర్రీస్ కూడా చేసుకోవచ్చు. సో కొంచెం తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్, సో అందరికి తెలిసిందే. ఓకే, కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఫాస్ట్గా బయటకు వచ్చేసి తొందరగా వేగుతుంది. ఓకే, సో ఇది వేగుతున్నప్పుడు మనకు కొంచెం ఆ కమ్మటి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఆ మేతి తాలూకుది. అవును, కొంచెం స్టార్ట్ అయిపోయింది, మంచి స్మెల్ స్టార్ట్ అయిందండి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు వంకాయలు మనకు చాయిస్ అండి. కొంతమందికి కొంచెం పెద్ద ముక్కలు ఉంటే ఇష్టం, చిన్న ఇష్టం. సో వాళ్ళకి తగ్గట్టుగా వంకాయలు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం చిన్నగా చేశాను. ఓకే, సో వంకాయలతో పాటుగా సరిపడా ఉప్పు, సో ఇక్కడ ఈ ఫ్రైకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు. ఓకే, ఈజీగానే ఉందండి, చాలా ఈజీ చేసుకోవడం. జస్ట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఈ వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గితే ఆల్మోస్ట్ మనకు డిష్ అయిపోయినట్టే. ఓకే, సో ఇది బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసేదాన్ని. ఓకే, సో ఇక్కడ కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి వంకాయలో ఉన్న వాటర్ కూడా తొందరగా బయటకు వచ్చేసి తొందరగా మగ్గిపోతుంది. ఓకే, సో ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదండి? ఎస్ అండి. ఈలోపు మనందరం ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వెండి వస్తువులు కొంటూ ఉంటాం. పూజా సామాగ్రిగాను, అలాగే గ్లాసులు, ప్లేట్లు తినడానికి, తాగడానికి వాడుతూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఈ వెండి వస్తువులు వాడినా వాడకపోయినా కూడా గార పట్టేసి నల్లగా తయారవుతూ ఉంటాయి. ఎలా క్లీన్ చేయాలా అని బాధపడడం కంటే ఈ చిట్కా ట్రై చేయండి, చాలా బాగా క్లీన్ అయిపోతాయి. ఏం లేదండి, పచ్చి పాలలో ఒక కాటన్ కానీ లేదా మెత్తటి బట్ట కానీ అద్దుకుని ఈ వెండి వస్తువుల్ని శుభ్రం చేయాలి. ఇలా చేసినట్లయితే చక్కగా శుభ్రం అయిపోతాయి. చిట్కా చూసాం కదండి. రాజుగారు, ఇవి మగ్గిపోయి ఉంటాయా? చూద్దాం. ఓకే, మగ్గిపోయాయి. మంచి స్మెల్ వస్తుంది. సో లాస్ట్లో ఇప్పుడు పౌడర్స్ యాడ్ చేసేసుకున్నాం. కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకు అక్కడ మేతిని కూడా ఇవి డామినేట్ చేయకుండా ఉండాలి. కొద్దిగా జీలకర్ర,
మంచి స్మెల్ అండి, ఎస్. వెరీ టెంప్టింగ్. సో ఇది రైస్తో తినొచ్చు, మనం చపాతీతో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది పుల్కాస్ అయితే. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఎస్. లాస్ట్గా గార్నిష్ కొద్దిగా కొత్తిమీర. ఓకే, వేడివేడిగా మేతి బైంగన్ ఫ్రై రెడీ. చాలా టెంప్టింగ్గా ఉందండి మేతి బ్యాంగన్ ఫ్రై. నాకు ఎప్పుడు టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాను, కానీ టేస్ట్ చేసే ముందు నేను తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. మేతి బ్యాంగన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి మేతి బ్యాంగన్ ఫ్రై రెడీ. మేతి బెంగన్ ఫ్రై టేస్ట్ చేసేద్దాం రాజు గారు, చాలా టెంప్టింగ్ గా ఉంది. ఎస్ అండి, స్మెల్ చాలా బాగా వస్తుంది. అవును, సూపర్ కాంబినేషన్ మేతి అండ్ బ్రింజాల్. దాని ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. సో ఫస్ట్ మనం అలా ముక్క నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ మేతి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. అలా నములుతూ ఉంటే అప్పుడు బ్రింజాల్. నిజంగా చాలా బాగుందండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. మేతి బైంగన్ ఫ్రైలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మెంతి కూర, వంకాయలు, అల్లం వెల్లుల్లి. ఎంత బాగుందండి సింపుల్గా. ఇక మనం దీనికంటే కొంచెం కారానికి అవి వేసుకుంటే సరిపోతుంది. సరిగ్గా వెజిటబుల్స్ ఇలాగే చేసుకోవాలి. ఎంత మినిమల్గా మనం క్యాలరీస్ దానికి జమ చేయగలమో అంత మినిమల్గా మనం ట్రై చేయాలి. వంకాయ చాలా తక్కువ క్యాలరీ, మెంతి కూర తక్కువ. రెండూ కలిపితే 40 క్యాలరీ లోపే ఉంటాయి 100 గ్రాములు. సో క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి ఎవరు క్యాలరీస్ కౌంట్ చేయరండి, అవి మనకు ఔషధ గుణాలతో సమానం. సో మెయిన్గా ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే బార్డర్ లైన్ కొలెస్ట్రాల్, కొంతమందికి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని కూడా ఉంటుందండి. అంటే ఇంకా పూర్తిగా షుగర్ రాదు, డయాబెటీస్ రాలేదు, కానీ మీకు రావచ్చు, ఇంకో 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా మెడిసిన్ ప్రెడిక్ట్ చేయగలుగుతుందండి. లేకపోతే ఇంకొందరు DNA టెస్టులు చేసుకొని కూడా ఫ్యూచర్లో షుగర్ రావచ్చు అనే డౌట్ ఉన్న వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్కి మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. MCT ఆయిల్స్ ఎక్కువ ఉన్న పీనట్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్తో ఈ కర్రీస్ చేసుకుంటే సూపర్బ్, వెరీ లో క్యాలరీ అండ్ వెరీ వెరీ న్యూట్రిషియస్. కొన్నిసార్లు ఇంట్లోకి చీమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఎర్ర చీమలు కానివ్వండి, నల్ల చీమలు కానివ్వండి, చీమలు ఎక్కువగా అంటే వర్షాకాలం అలాంటి సీజన్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. లేదు తీపి పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉంచినా కూడా చీమలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చీమలు ఉన్న ప్రాంతంలో కొద్దిగా వాటర్లో వెనిగర్ కలుపుకొని ఆ నీళ్లను కనుక అక్కడ చల్లినట్లయితే చీమలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అసలు బాత్రూమ్ అనేది అద్దంలా ఉండాలనుకుంటారు చాలా మంది. ఎందుకంటే బాత్రూమ్ క్లీన్గా ఉంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, క్రిమి కీటకాలు కూడా చేరకుండా ఉంటాయి. ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే బాత్రూమ్ గోడలంతా కూడా మరకలు పట్టేసి ఉంటుంది, కొన్ని చోట్ల జారుతూ ఉన్నట్లుంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వేడి నీళ్లు తీసుకుని వేడి నీళ్ళలో వంట సోడా, అలాగే వెనిగర్, నిమ్మరసం ఇవన్నీ కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని మంచి బ్రష్ తీసుకుని కనుక క్లీన్ చేసినట్లయితే బాత్రూమ్ గోడలు కానీ ఫ్లోర్ కానీ అంతా చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఎలాంటి క్రిమి కీటకాలు రావు, ఇన్ఫెక్షన్స్ బాధే ఉండదు. చాలా మంది కాటన్ శారీస్ కి బాగా గంజి పెట్టి ఐరన్ చేసుకుని కట్టుకుంటూ ఉంటారు. చూడ్డానికి ఆ లుక్కే వేరేగా ఉంటుంది, చాలా అందంగా డిగ్నిఫైడ్ గా కనిపిస్తూ ఉంటాం. అలాగే ఇంట్లో కర్టన్స్ కానివ్వండి, లేకపోతే బెడ్షీట్స్, దీవాన్ సెట్స్ వీటన్నింటికి కూడా గంజి పెట్టి ఐరన్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది, నీట్ గా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలా గంజి పెట్టేటప్పుడు ఆ గంజి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసినట్లయితే బట్టలు బాగా మెరుస్తూ ఉంటాయి, ఇంకా ఐరన్ చేయడం కూడా తేలికవుతుంది.